చేస్తారు అనేటటువంటి విషయాన్ని చెప్పటానికి ఇష్టపడుతున్నాను. ఏబిసిడిఈఎఫ్ ఏ అని అంటే ప్రప్రథమంగా చూసేటటువంటిది ఏజ్, వయస్సు. మరి పురుషునికి ఎక్కువ వయస్సు, స్త్రీకి తక్కువ వయస్సు. ఇది మస్ట్ అండ్ షుడ్గా ప్రతి వివాహ వ్యవస్థలో మరి ముందుగా చూసేటటువంటిది. బి అంటే బ్యూటీ, అందచందాలు. ఎర్రగా ఉన్నాడా, నల్లగా ఉన్నాడా, అందంగా ఉన్నారా, మరి ఎలా ఉన్నారు అనేటటువంటిది ఇరువురు పక్షంగా చూసేటటువంటి ఒక రకమైనటువంటి ఆలోచన. సి, ఈ సి అనేటటువంటిది క్యాస్ట్. ఏ కులానికి చెందినటువంటి వారు, క్రైస్తవేతరుల మరి అనేటటువంటిది కూడా ఆలోచన చేస్తారు. డి అంటే డౌరీ, కట్న కానుకలు, డౌరీ ఇచ్చి పుచ్చుకునేటటువంటి విధానము. ఎఫ్, డి డౌరీ. ఈ ఎకనామికల్ బ్యాక్గ్రౌండ్, ఎంత పొలం ఉన్నది, ఎంత ఆస్తి ఉన్నది, ఎంత మరి బంధుత్వాల్లో బ్యాక్గ్రౌండ్ ఉన్నది అనేటటువంటి విషయాల్ని కూడా ఆలోచన చేస్తారు. ఎఫ్ అంటే ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, వారి బంధువులు, బలగము, వారి యొక్క ఉద్యోగ వ్యాపారాలు, వారి యొక్క పరిస్థితులు. ఏబిసిడిఈఎఫ్. వీటన్నిటికంటే ముఖ్యమైనటువంటిది జి అంటే గాడ్స్ ప్లాన్ లేక గాడ్స్ విల్, దేవుని యొక్క చిత్తము. దేవుని యొక్క చిత్తం కొరకు ఈ ఏబిసిడిఈఎఫ్ కంటే దేవుడు మరి తన చిత్తమును వారి పట్ల నెరవేర్పు చేయాలని రెండు కుటుంబాలు ఒక ప్రణాళికతో ప్రార్థన పూర్వకంగా ముందుకు సాగించబడవలసినటువంటి వారై ఉన్నారు. ప్రసంగి గ్రంథం 4వ అధ్యాయము 12వ వచనాన్ని ఒకసారి మనం చదువుదాం. ప్రసంగి గ్రంథము 4వ అధ్యాయము 12వ వచనం. మూడు పేటల తాడు త్వరగా. ఇందాక త్రిభుజాన్ని గురించి చెప్పా. త్రిభుజంలో ఈ త్రిభుజంలో పైన దేవుడున్నాడు, కింద పురుషుడు, స్త్రీ ఉన్నారు. ఈ ట్రయాంగిల్లో ప్రతి కుటుంబ వ్యవస్థలో ఈ మూడు పేటల తాడు అనేటటువంటి దానికి ప్రాధాన్యత భారతదేశంలో ఉన్నది. అంటే మూడు ముళ్ళ బంధం. ఈ బంధంలో మూడవ పేటగా లేక మూడవ వ్యక్తిగా